అప్పుడు భక్త్ సింగ్ గారు ఒక మాట అన్నా అంట, నీవు నా ఎడల తప్పు చేసినావు. ఏమిటి ఆ తప్పు అంటే, నన్ను విస్తారముగా ప్రేమించటయే నువ్వు చేసిన తప్పు. ఎందుకండి మనం ఒక్కొక్కసారేమో కుడుములు కొండలాగా ఉండిద్ది మన ముఖం, ఒక్కొక్కసారేమో యాప్లీస్ పండులాగా ఉండిద్ది మన ముఖం, ఒక్కొక్కసారేమో సొరకాయలాగా ఎంత బారు సాగిపోయింది మన ముఖం. కారణం ఏంటి అని అంటే, అనేక సంవత్సరాల క్రితం భక్త్ సింగ్ గారికి దేవుడు చెప్పిన మాట, నాలాంటి మనుషుడు ఈ భూమి మీద ఎందుకు జీవించుతూ ఉన్నాడు అని అంటే, నీ ప్రేమ వలన ప్రభువా అని చెప్పాడు భక్త్ సింగ్ గారు. దేవుని ప్రేమ మనలను భూమి మీద జీవించటానికి ఆధారం. దేవుడు చెప్పిన మాటే ఏం చెప్పినాడంటే, ఆయన నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల అని చెప్పాడు. అప్పుడు భక్త్ సింగ్ గారు ఒక మాట అన్నా అంట, నీవు నా ఎడల తప్పు చేసినావు. ఏమిటి ఆ తప్పు అంటే, నన్ను విస్తారముగా ప్రేమించటయే నువ్వు చేసిన తప్పు. అంటే ఎంత ప్రేమించాడు ప్రభు అంటే, మనుషులు ఆయన మనల్ని ప్రేమించుటలో ఇంకొక ఆలోచన ఆయనకి లేదు. మనల్ని ప్రేమించుటలో ఆయన స్వార్థం ఉన్నది. కనుక దేవుడు మహాప్రేమ, చాలా గొప్ప ప్రేమ. అందుకనే దౌర్భాగ్యులం, అయోగ్యులం, అపాత్రులం, ప్రేమకు అర్హత లేని వాళ్ళం మనం ఈ భూమి మీద బతికి బట్ట కట్టగలుగుతుంటున్నాం. ప్రేమకు తగిన వాళ్ళము కాం. కనుక ప్రభువా, నీవు నా అధికముగా ప్రేమించావు. నిజమే, మనల్ని ప్రేమించినట్టుగా మరొకరిని దేవుడు ప్రేమించలేదు. ఆయన ప్రేమే మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. నేను మీకు ఆయనలో ఉన్న 5 ప్రేమ, ఆ తర్వాత మనం ఆ ప్రేమ ద్వారానే ఈ స్థితిలో మనం ఉన్నాం అని గుర్తు చేయడానికి అవి నేను మీ వెనుకల్లోకి తీసుకురావాలని తలస్తున్నా. భయంకరమైన దుస్థితి మనది. వాస్తవానికి ఆయన మంచితనాన్ని అర్థం చేసుకునడానికి మన జీవితం అంతా కూడా పట్టే అవకాశం. కనుక ఈ స్థితిలో మనం ఉండడానికి దేవుని ప్రేమని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది భక్త్ సింగ్ గారు ఎరిగినాడు. కనుక నువ్వు ఈరోజు ఇలా ఉండగలిగినావంటే కారణం ఎవరో తెలుసా అని భక్త్ సింగ్ గారితో చెప్తే, నాయన నాలాంటి పాపాత్ముడు బతకడానికి కూడా వీలు లేదు, కానీ నీ ప్రేమ వలన నేను బ్రతకగలుగుచున్నాను ఖచ్చితంగా చెప్పినాడు. ప్రేమ అనేది మనల్ని ఈ స్థితిలో ఉంచింది. ప్రేమ ఎంత గొప్పదో ఆయన ప్రేమ. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, తప్పనిసరిగా క్రీస్తు మనసు కలిగి ఒకరిని ఒకరు ఏం చేయడమే, ఒకరినొకరు, అది పెద్దగా రావడం లేదు, ఒకరినొకరు. ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ. మనకు ఎంత ప్రేమతో మనల్ని ప్రేమించాడో వివరించి చెప్పడానికి వీలు కాదు. ఎవరు చెప్పగలరు? దేవుడి ప్రేమ ఇంత, అందుకని నేను ఇట్లా ఉండా అని ఎవరు కూడా చెప్పలేదు. దేవుడి ప్రేమ ఇంత, అందుకే నేను ఇట్లా ఉన్నా అని చెప్పడానికి ఎంత ప్రేమతో ఉన్నాడో అది మనం ఎవరము వివరించడానికి వీలు కాదు. మీరు ఎవరన్నా అవకాశం, నేను చెప్తానండి ఎంత ప్రేమతో అంటే తప్పక ఇప్పుడు మైక్ ఇస్తాను, వీరికి రండి. మరి ఇంత ప్రేమతో ప్రేమించాడు కనుక నేను ఇలా ఉండగలిగినాను అని చెప్పగలిగితే, బైబిల్లో ఏ భక్తుడు కూడా ప్రభుని గురించి అలాగా చెప్పలేదు. చెప్పగలిగారా? అంటే అర్థం ఏంటంటే మన జ్ఞానానికి మించిన ప్రేమ. కనుక ప్రేమ ద్వారా ఇలా ఉన్నాను అని బైబిల్లో ఎరిగిన భక్తులు చాలామంది ఉన్నారు. ఆ చాలామందిలో పాత నిబంధనలో దావీదు, కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు బాగా ప్రేమను ధ్యానించారు. ఆ ప్రేమ వలన ఇట్లా ఉన్నానని. ఇది ఎరిగిన తర్వాత మనమేం చేయాలంటే ఆ ప్రేమ కలిగి ఉండటం మంచిది. ఇంకా అర్థమవుతుందా? మగవాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద, సిస్టర్స్ మీద, బ్రదర్స్ మీద అంత డిస్కో అంత పోరాటాలే. ఏమి లేదు ఈ రోజుల్లో. ప్రేమ లేని కాలం, దయలేని కాలం,
కరుణ లేని కాలం, దౌర్భాగ్యకరమైన కాలం. ఒక పక్క వర్షిప్ చేస్తూ ఉంటాం, రెండవ పక్క ఏమో దేవుని పోలికతో ఉన్న మానవులను నోటితో ఎప్పుడు అవుతావు, ఏమవ్వాలి? చేతులు ఎరగాల, కాళ్ళు ఎరగాల, సావాలా, కనబడకుండా పోవాలా, ఎప్పుడూ ఎదుటివాని కీడెత్తికే స్వభావమే. అప్పుడు ఏ ప్రేమతో నువ్వు బ్రతుకుతున్నావో అది నువ్వు అనుభవిస్తా ఎదుటివాని. ఒక ఆయన అంటున్నాడు, భార్య అంది, ఏంది నువ్వు నన్ను ప్రేమించేది, చూసాలి నీ ప్రేమ అంత చెప్పబాకయ్యో అంది. అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ ఊర్లో మార్కెట్ ఎటు ఉందా? మార్కెట్ చెప్పవే. చేపల మార్కెట్ ఎటు ఉంది చెప్పవే. చెప్పు. ఉల్లిపాయలు ఏడ దొరుకుతాయి చెప్పవే. నీకు చేపల మార్కెట్ తెలియదు, ఉల్లిపాయల మార్కెట్ తెలియదు, కూరగాయల మార్కెట్ తెలియదు. నిన్ను ఎట్ట చూసినానో అదే చాలా, ఇంకేంది నోరు తెరుతున్నావు అని. అదే చాలా, నిన్ను ప్రేమించిన దాని గుర్తు. నోరు తెరుతున్నావేంది అంటే కూరగాయల మార్కెట్ తెలియకుండా పెంచాడు. ఆమె ఇప్పుడేమంటుంది, చూసేవాళ్ళ అంటుంది. అంటే దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచితే మనము ఏమి నన్ను చేస్తున్నావు, నాకేం చేసినావు, నాకేం సహాయపడ్డావు, నన్నేం ఆదరించినావు. కనుక ఈ ప్రేమ ఎరిగి మనం ఇతరులను కూడా అలాగ చూడాలి. ప్రియబిడ్డలారా, ఏ బ్రదర్ మీద కానీ ఏ సిస్టర్ మీద కానీ చెడు భావాలు కలిగి ఉండవద్దు. వారిలో ఏ చెడు ఉన్నా, తలంపులున్నా వాటిని మనం తాకకూడదు. ఒకవేళ మేలు కోరితే మనకి మేలే జరిగిద్ది, కీడు కోరితే ఏం జరిగిద్ది? కీడు జరిగిద్ది. ఏమి విత్తుతాడో నరుడు దానిని కోస్తాడు. కనుక దేవాది దేవుడు ప్రేమ ద్వారా మమ్మల్ని మనల్ని ఈ స్థితిలో ఉంచితే మనం ఆ ప్రేమ వర్ణించక, ఆ ప్రేమను ప్రకటించక, ఆ ప్రేమను చూపించక, ఎందుకండి మనం ఒక్కొక్కసారేమో కుడుముల కొండలాగా ఉండిద్ది మన ముఖం, ఒక్కొక్కసారేమో యాప్లీస్ పండులాగా ఉండిద్ది మన ముఖం, ఒక్కొక్కసారేమో సొరకాయలాగా ఎంత బారు సాగిపోయింది మన ముఖం. కారణం ఏంటి అని అంటే, ఏమో మరి ఎవరు మనం అంటే ఇప్పుడు మన సొమ్ము ఎవరు లాక్కుపోతున్నారో మనకు అర్థమో అవ్వదు. కనుక ఎందుకు అన్ని రకాల సొరకాయ ఒకసారి, యాపిల్ పండు ఒకసారి, తర్వాత కుడుముల కొండ ఒకసారి. జాగ్రత్త పడదాం. దయచేసి సంఘములో ఉన్న బిడ్డలారా, ప్రేమ పొరుగువానికి ఏం చేయదు, హాని చేయదు. అది కలిగి ఉందాం. చూడండి, ఆ మాట చూసుకుని ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం. అంతా చదవద్దు, నేను చదువుతున్న భాగంలో మనం చదువుదాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. ఆగండి, ఇప్పుడు నుంచి చదవండి వరుస పెట్టి. జ్ఞానము పొంగజేయును, తర్వాత గాని ఆగండి, జ్ఞానము పొంగ చేయను. మనకున్న అనుభవాలు, మనకున్న జ్ఞానం గర్వాన్ని తీసుకుని వస్తాయి. నిజమే, సేవకులమైన మనము, విశ్వాసులమైన మనము, సంఘాల్లో బాధ్యత కలిగిన మనము, ఏం లేదు, ఒక పని చేయగానే గర్వం, కాస్త సేవ చేయగానే గర్వం, కాస్త ఏదైనా ఒక పాట రాగానే అతిశయం, కాస్త వాక్యం రాగానే అతిశయం, కాస్త మందిరంలో 10 రూపాయలు పెట్లో వేయగానే అతిశయం, లేకపోతే మనము పొద్దుల్ని మొదలుకుని సాయంకాలం వరకు చెమట వచ్చే కష్టపడి దాన్ని పని చేయగానే గర్వం. ఒకటి దొరికిందంటే గర్వం. ఏది ఏంటి అంటే అర్థం అవ్వలేదా? అది దొరికిందంటే అది లేనోళ్ళని ఒక రకంగా చూస్తారు. అర్థమైందా? అది మీకు తెలియదు, ఉన్న వాళ్ళకి తెలిసిద్ది. అది ఒక అనుభవం. అది ఒక ఇల్లు కడితే ఒక అనుభవము. ఒక ఇల్లు కట్టి ఆ ఇల్లు అంక చూడను, ఇల్లు లేనోళ్ళు అంక చూడను. సరే, ఎవరికన్నా ఒక కూతురుకో కొడుకో పెళ్లి చేసినారంటే వాళ్ళని పట్టలేము. నీకేమో తెలుసురా, ఇల్లు కట్టి చూడు, తర్వాత పెళ్లి చేసి చూడు. అంటే ఆ ఇల్లు కట్టనోడిని కించపరచటం, పెళ్లి చేయనోడిని కించపరచటం. పెళ్లి చేయాలి కానీ చేస్తాడు, కానీ ఇది ఒక అనుభవం అన్నమాట. అలాగా మనము ఉన్న జ్ఞానాన్ని బట్టి చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళని చూసి ఎంతో గర్విస్తూ ఉంటారు. జ్ఞానము ఉప్పొంగజేయును అంటే అతిశయాన్ని తీసుకుని వచ్చింది. కానీ అన్నాడు, కానీ చూడండి, దీనికి ప్రత్యామ్నాయంగా నువ్వు ఏదైనా నన్ను ఆలోచన చేయి అంటే ఈ విధంగా ఆలోచన చేసి
మనకున్న దానిని బట్టి ఆలోచిస్తాం. మళ్ళీ ఎదుటివాడిని బట్టో, ఎదుటివాని ఇల్లుని బట్టో మనం ఎప్పుడు అతిశయపడం. మన అత్తమ్మకో మామయ్యకో ఉన్నదానిని బట్టి అతిశయపడం. కొన్నిసార్లు పలుకుబడి, అది కూడా మనకి గర్వాన్ని తీసుకొచ్చింది. మా బావగారు ఎవరో తెలిసిన డిఎస్పి, ఏం చేస్తాడు నీకు, ఏమన్నా చేసినాడా నీకు అని అంటే, అది పేరుకే అన్నా మనకేం ఉపయోగపడరు, ఎవరెవరికో ఉపయోగపడుతూ ఉంటారు. మరి నువ్వెందుకు అంత అతిశయపడుతున్నావు ఆయన్ని బట్టి అంటే, అది పలుకుబడి ఎవరికన్నా ఉంటే మన కుటుంబాలలో, మన వంశములో, మన రక్త సంబంధికులలో అది ఎంతో మనకి అతిశయం. కనుక జ్ఞానం, ఇదంతా కూడా జ్ఞానం మానవులను ఏం చేసిద్ది, ఉప్పొంగ చేసిద్ది. తర్వాత చదవండి కంటిన్యూగా అందరూ. కానీ ప్రేమ ఏం చేసిద్ది, క్షేమము. ఎక్కడుందండి ఇది, ఎక్కడున్నది ఇది? ఎత్తుక్కోండి ఎక్కడుందో ఈ ప్రపంచంలో. ఏ మార్కెట్లో దొరికిద్దో ఆ మార్కెట్లో ఈరోజు మనము ఒక 10 రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చుకుందాం. ఎక్కడుంది ఇది? క్షేమాభివృద్ధి ఎక్కడుంది? ఈరోజు మనం క్షేమంగా ఉంటున్నాం, మన కుటుంబాలు క్షేమంగా ఉంటున్నాయి, మన సంఘాలు క్షేమంగా ఉంటున్నాయి, సంఘము క్షేమంగా ఉంటున్నది. కారణం ఏంటి? దేవుని యొక్క ప్రేమ. ఇది ఎరిగితే క్షేమానికి ఆధారమైన నా తండ్రి ప్రేమ, క్షేమానికి ఆధారమైన కుమారుని ప్రేమ, క్షేమానికి ఆధారమైన పరిశుద్ధాత్మ ప్రేమ మన హృదయంలో ఏం చేసింది, కుమ్మరించింది కదా. తండ్రి ప్రేమ ఇర్మియా 31:3. కుమారుడు ప్రేమ పరిపూర్ణమైనది. మనం చూసినాం, కుమారుడు ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే పరిపూర్ణంగా తన రక్తమంతా ఇచ్చేలాగా ప్రేమించాడు. పరిశుద్ధాత్మ ప్రేమ మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించినాడు. తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ సమృద్ధిగా మనలో కుమ్మరించబడి మనకి మేలు చేసి మనకు క్షేమాన్ని కలుగు చేయగా, క్షేమాభివృద్ధి అనే మాటకి కట్టబడుట అని అర్థం. క్షేమాభివృద్ధి కలుగ చేయగా మనం ఆ ప్రేమ కలిగి ఉంటే మన కుటుంబాలకి, మన భర్తలకి, మన భార్యలకి, మన బిడ్డలకి తప్పనిసరిగా క్షేమాన్ని కలుగు చేసే వాళ్ళమై ఉంటాం. కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకుని నుంచి వెళదాం. ప్రభువా, ప్రేమ తప్ప నన్ను ఈ స్థలంలోకి తెచ్చింది ఇంకొకటి కాదు, ప్రేమ తప్ప ఈ స్థితిలో ఉంచింది ఇంకొకటి కాదు, ప్రేమ తప్ప నన్ను కాపాడుతుంది ఇంకొకటి కాదు. నేనెందుకు ద్వేషాన్ని చూపించాలి? కనుక ప్రేమ పొరుగువానికి ఏం చేయదు, హాని చేయదు. కనుక ఇక్కడ రాయబడిన మాట, ప్రేమ ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో క్షేమాభివృద్ధి కలుగచేయును. కనుక ఆ ప్రేమతో మనము జీవించటానికి ఇష్టపడదాం. ప్రభు దేవుడు అట్లాంటి మన ప్రేమ కలిగి హృదయాలు కలిగి, ప్రేమ కలిగిన కుటుంబాలు కలిగి, ప్రేమ కలిగిన సంఘాలతో మన జీవితాలలో ముందుకు సాగి వెళదాం. బేబిడ్డలారా, ఒక చిన్న వచనం చూపిస్తాను. దేనికైనా అతిశయపడొద్దు. మనం అతిశయపడ్డామంటే స్టాండ్ అవ్వలేం, నిలబడలేం. ఆ వచనం చూపించి ముందుకెళ్దాం. కనుక ఎంతోమంది కాల్రాలు ఎగరేసిన వారు హిమాహిమీలు చప్పగా నేలకు కూలిపోయినారు. నేల మట్టి ఎట్లా ఉండిద్దో వాళ్ళకు చూపించాడు. నెబుకద్నెజర్